శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సరం సింహరాశి వారి యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మరి ఈ 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఏదైనా మరి సప్తమ స్థానంలో శని భగవానుడు, దశమ స్థానంలో గురుగ్రహం, ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహువు. ఈ గ్రహాలు ఇంచుమించు కూడా 2025 సంవత్సరంలో వాటి యొక్క రాశులు మారడం జరుగుతుంది. ఈ రాశుల మార్పు గ్రహాలకి కొన్ని గ్రహాలు అనుకూలంగాను కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను మారడం జరుగుతుంది. మరి ప్రస్తుతం సింహరాశి వారికి శని యొక్క గ్రహస్థితి సప్తమ స్థానంలో మార్చి 29వ వరకు సంచరించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది ఒక న్యూట్రల్ స్థానం అన్నమాట. శని భగవానుడు మన సింహరాశి వారికి అంటే మనకి అటు మంచి ఫేవరబుల్ స్థానం కాదు, అటు ఇబ్బంది పెట్టే స్థానం కాదు. సప్తమ స్థానం అన్నది జాతకుడు యొక్క జీవిత భాగస్వామి, జాతకుడు ఎవరితో ఎటువంటి వ్యవహారాలు చేస్తాడు అన్న సప్తమ స్థానం చెప్తుంది. అంటే ఇప్పుడు మరి సప్తమంలో శని సంచారం వల్ల వైవాహిక జీవితం అన్నది పెద్ద సంతృప్తికరంగా సాగదు. ఏదో మెకానికల్గా చప్పగా సాగుతూ ఉంటుంది అన్నమాట. ఎటువంటి ఆనందం లేకుండా నడుస్తూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సింహరాశి సింహలగ్నం వారికి కూడా వర్తిస్తుంది. మనకి స్థాయికి తగ్గ సంబంధాలు రాకపోవడం, ఏదో పెద్దగా అర్హత లేనివి, పెద్దగా అందం లేనివారు, అలాగే క్వాలిఫికేషన్ లేనివారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇటువంటి సంబంధాలు వస్తుంటాయి. అసలే సింహరాశి వారు ఒక డిగ్నిఫైడ్గా, గౌరవంగా, అందంగా, గొప్పగా ఉండాలనుకుంటారు. అటువంటి వ్యతిరేకంగా సంబంధాలు వస్తుంటాయి. అలాగే మీరు స్నేహితులుగా ఏర్పడ్డవారు, మీరు వ్యవహారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క లీన్ మెంటాలిటీతో వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. ఏదో పెద్దగా గొప్పగా ఉండకుండా వీక్గా, బలహీనంగా ఉండడం, జాతకుడిని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన యొక్క హోదాను తగ్గించే ప్రయత్నంగా వీరి యొక్క స్నేహం, ప్రవర్తన జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొంతవరకు వృత్తిలో కూడా అసంతృప్తికరంగా ఉంటుంది. ఆశించిన ఫలితం రాలేకపోతుంటాయి. బట్ ఇవన్నీ జరుగుతున్న విషయాలు 29 మార్చి అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఈ అష్టమ స్థానం అన్నది ఏంటంటే ఒక విధంగా పనిష్మెంట్ స్థానం. జాతకుడు అంటే శని భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి 2.5 సంవత్సరాల్లో మారుతున్నప్పుడు ఒక 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని జాతకుడిని పూర్తిగా సంస్కరించి అప్పుడు దాకా ఉన్న పరిస్థితిని కంప్లీట్గా చేంజ్ చేసి వాడతాడు. అది ఇంపార్టెంటు. అర్ధాష్టమ శని అదొక ఇబ్బందికరమైంది, దశమ భావం అదొక ఇబ్బంది. అలాగుంటే కేవలం 7.5 సంవత్సరాలు 3, 6, 11 భావాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితం ఇస్తాడు. మరి అష్టమం ఏంటంటే జాతకుడు ఈ 30 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలకి పనిష్మెంట్ ఇస్తాడనమాట. వాడు ఈ 30 సంవత్సరాలు చాలా బాగా ఎగ్జామ్స్ రాశాడు, చాలా కష్టపడ్డాడు, ప్రతి దాంట్లో కూడా పాస్ అయ్యాడు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎటువంటి దొంగ పని చేయలేదు, ఎటువంటి తప్పు పని చేయలేదు, స్త్రీలను ఇబ్బంది పెట్టలేదు, ఏ వ్యసనానికి లోన్ అవ్వలేదు అంటే మాత్రం వాడిని చాలా పైకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకేసారి వాడు నేమ్ అండ్ ఫేమ్ పెరిగి ఒక గొప్ప పదవిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే ఏదో నేరం చేశాడు, క్రైమ్ చేశాడు, ఇబ్బందులు పెట్టాడు, వ్యసనాలకు పాలయ్యాడు, ఇవన్నీ ఉన్నవాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. అంటే అప్పటిదాకా బెయిల్లో ఉన్నవాడికి శిక్ష కన్ఫర్మ్ అయిపోతుందన్నమాట. అలాగే ఏదో
కాపీ కొడుతూ పరీక్షలు రాసిన వాడు ఒకేసారి పట్టుబడి డిబార్ అయిపోతుంటాడు. అప్పులతో జీవితం గడుపుతున్నవాడు జీవితం దేశం వదిలి పరారైపోతుంటాడు. అప్పటిదాకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాడు వాటి నుంచి కంప్లీట్గా బయటపడి శాశ్వత విముక్తి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ జాతకుడు చేసినటువంటి కర్మల ఫలితంగా ఉంటుంది తప్ప ఖచ్చితంగా అష్టమంలోకి వస్తే శని ఇబ్బంది పెడతాడు, ఆపద కలిగిస్తాడు, అపవాద కలిగిస్తాడు, పేరు పాడు చేస్తాడు అంటే మాత్రం కాదు. అది జరుగుతుంది. జీవితంలో పైకి తీసుకెళ్తాడు, ఉన్నత పదవి లభిస్తుంది, హోదా పెరుగుతుంది, ఎలక్షన్లో అవతల వాడికి డిపాజిట్ రాకుండా నెగ్గుతూ ఉంటాడు. ఇవి కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మీ యొక్క జరిగిపోయినటువంటి 30 సంవత్సరాల్లో చేసిన దాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. ఇటువంటి స్థితి ప్రతి ఒక్కరికి జాతకంలో 3 సార్లు రావడం జరుగుతుంది. ఒకసారి బాల్యంలో, ఒకసారి యవ్వనంలో, ఒకసారి ఫైనల్ స్టేజ్. సో ఇది స్థితి బట్టి ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి వాడు చేసుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అది అదృష్టమా దురదృష్టమా అనేది మీకు తెలుసు. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు వక్రగమనంలో ఉంటూ ఏ పని కరెక్ట్గా జరగదు. ఉద్యోగం మానలేడు, దాన్ని కంటిన్యూ చేయలేడు. కొత్త ఉద్యోగం వచ్చినట్టే ఉంటుంది, రాదు. ఈ విధంగా 2 రకాలుగా సందిగ్ధంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మన ఫిబ్రవరి 4వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా జాతకుడు ఉద్యోగంలో అభివృద్ధి పొందుతాడు. అప్పటిదాకా ఉన్నటువంటి సందిగ్ధ తొలుగుతుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఫైనల్ చేసుకుంటాడు. ఇక్కడ దాకా ఓకే. అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మే 15 వరకు కూడా మరి దశమ స్థానంలో గురువు జాతకుడు గతంలో చేయనటువంటి పొరపాట్ల నుంచి బయటపడతాడు. అదనపు పని గంటలు తగ్గుతాయి. వృత్తిలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. అధికారులు చెప్పిన విధంగా నడుచుకుంటాడు. ఇదే మే 15 తర్వాత లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే గతంలో కష్టపడిన దానికి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. శని భగవానుడు అష్టమ స్థానంలోకి వచ్చి ఎంత ఇబ్బంది పెడతాడో మరి గురువు లాభస్థానంలోకి వచ్చి అంత సుఖ పెట్టడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఇబ్బంది అయినా దాని నుంచి బయటపడతాడు. మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ కోరిక నిమిత్తం ప్రయత్నం చేస్తున్నారో ఆ కోరిక తీరే విధంగా జాతకుడికి లాభస్థానంలో గురువు రావడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ 2 విధాలుగా మెయిన్గా పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే పిల్లలు మీకు ఆర్థికపరంగా సహాయపడవచ్చు. మీ యొక్క సంతానానికి ఉద్యోగం కానీ వివాహం కానీ జరగచ్చు. అలాగే సంతానానికి సంతానం జరగచ్చు. ఎప్పుడు మే 15 తర్వాత. ఇంకో విధంగా ఆకస్మిక ధనలాభం, గతంలో పోగొట్టుకున్నది తిరిగి రావచ్చు. అలాగే కోర్టులో శిక్ష పడితే దానికి బెయిల్ రావచ్చు. ఈ విధంగా గురువు లాభస్థానంలో ఉంటూ సాక్షాత్తు దైవం మీకు సహకరించినట్టు ఉంటుంది. అంటే వరాలు ఇచ్చే చోట్లో మీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉంటే మీరు ఎంత ఫ్రీగా వ్యవహారాలు నడిపించుకుంటారో అంత సులువుగా, అంత తొందరగా, అంత కాన్ఫిడెన్స్గా మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే మనకి అష్టమంలో ఉన్నటువంటి శని భగవాన్ని సబ్స్టిట్యూట్ చేసే విధంగా గురువు లాభస్థానంలో ఉంటాడు. అక్కడ కష్టాలు పెడుతుంటే దాని నుంచి బయటపడిపోతుంటాడు అనమాట. అంటే ఈ విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి మిక్స్డ్గా ఉంది. మెయిన్గా ఏంటంటే రాహు, అష్టమంలో ఉన్నటువంటి రాహు ఇంచుమించుగా మనకి మే 18న సప్తమంలోకి రావడం, అదేవిధంగా కేతువు రాశిలోకి రావడం జరుగుతుంది. అంటే మొన్నటిదాకా 2-8 యాక్సెస్లో ఉన్నటువంటి రాహు కేతువులు 1-7 యాక్సెస్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా జాతకుడికి కొంతవరకు రాశిలో కేతువు రావడం వల్ల జాతకుడి యొక్క ఎక్కువ వాడి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మంచి నేమ్ రావడం వల్ల, ఒక మంచి గుర్తింపు రావడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ గుర్తిస్తూ ఉంటారు. అంటే మీకు వాళ్ళు తెలియకపోయినా మిమ్మల్ని పలానా వ్యక్తిగా గుర్తించి గౌరవప్రదంగా ఒక హోదా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ చోట్ల లభిస్తుంటుంది? ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా, ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ మిమ్మల్ని అందరూ గుర్తించి గౌరవించే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో కూడా మీ యొక్క వేషధారణలోను, జీవన విధానంలోను, లైఫ్ స్టైల్లో కూడా
మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకే దైవభక్తి పెరుగుతుంది, మంచి విలువైనటువంటి పట్టు వస్త్రాలు ధరిస్తారు, ఒక దైవ భావన మీలో కలుగుతూ ఉంటుంది అన్నమాట చూసేవారికి. ఇక సప్తమంలో రాహు, ఇది చాలా ప్రమాదకరమైంది. సప్తమంలో రాహు అని కొత్త పరిచయాలు ఏర్పడతాయి అన్నమాట మీకు. అంటే మీకు ఎవరితోన్నా పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తుంటే వాడు మిమ్మల్ని అక్రమ వ్యాపారాలకి ప్రోత్సహిస్తూ ఉంటాడు, కల్తీ వ్యాపారానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు, ట్యాక్స్ ఎగ్గొట్టేలాగా ప్రయత్నం చేయమంటుంటాడు. అంటే మీ యొక్క నిజాయితీకి సంపూర్ణ విరుద్ధంగా మీ యొక్క పార్ట్నర్సు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే సమయంలో జీవితంలో ఒక మంచి నడవడిక లేని, మంచి క్యారెక్టర్ లేని, బయటికి బాగా హుందాగా బాగా మంచి వారిగా కనపడుతున్నట్టు ఒక స్త్రీ, అంటే అమ్మాయిలకైతే అంటే స్త్రీలకైతే ఒక పురుషుడు, పురుషులకైతే ఒక స్త్రీ మీ జీవితంలో అదనంగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహం ద్వారా కాకుండా వేరే ఫ్రెండ్షిప్ ద్వారానో పరిచయం ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంటే దాన్ని మీరు ఆ యొక్క విషయానికి ఏదో విధంగా ప్రలోభపడి మాయలో పడితే జీవితం చాలా వరకు స్ట్రగుల్ అసలు వివాహ వ్యవస్థకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. అంటే ఈ వ్యవహారం ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళకన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా ఇష్టంగా ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. వారి మాయలో పడి అసలు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే అసలు వాళ్ళు శాశ్వతంగా దూరం అవుతారు. టెంపరీగా వచ్చిన వాళ్ళు కొద్ది కాలం ఉండి దూరం అవుతారు. మీరు ఎటు కాకుండా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నెల, ఈ సంవత్సరం మే 18 తర్వాత ఎటువంటి ప్రలోభాలకి ఆశలకి లొంగిన, ఒక బలహీనతకి లోనైనా అసలువి పోగొట్టుకొని రెండాట్లకి చెట్టిన రేవడిలాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కంపల్సరిగా మీరు రాహు కేతువుల యొక్క గ్రహాలకి పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకునే నిమిత్తం 12 ముఖాల రుద్రాక్ష కానీ 9 ముఖాల రుద్రాక్ష కానీ ధరించడం, అష్టముఖి రుద్రాక్ష ధరించడం, ఎక్కువగా అమ్మవారి ఆరాధన వల్ల ఇటువంటి చెడు ప్రయత్నాల నుంచి, చెడు ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.